ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హలో నాగరాజు. ఈ విజువలైజేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? కొంతమందికి అయితే ఇల్యూజన్స్ ఉంటాయి, కొంతమందికి అపోహలు ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి కూడా ఆ థాట్ని బ్రేక్ చేయాలి అని అంటే విజువలైజేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ అవి ఏ విధంగా క్రియేట్ అవుతాయి? సో ఈ వీడియోలో ఇందులో ఒక్కసారి చూద్దాం సార్. అయితే నాగరాజు, వాళ్ళు అట్లా అడగడంలో చాలా న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉందని అర్థం. ఈ విషయంలో ఏదైనా 2 సార్లు సృష్టింపబడుతుంది. ఒకటి మైండ్స్కేప్లో, రెండోది ల్యాండ్స్కేప్లో. అసలు మైండ్లో సృష్టించిన తర్వాతే బయటకు వస్తుంది. ఈరోజు మనం అనుభవించే ఈ ప్రపంచం మొత్తం మనిషి ఆలోచన నుంచి వచ్చింది కదా? అవును, మనిషి ఆలోచన నుంచే వచ్చింది. విమానం కనిపెట్టినప్పుడు మనిషి ఎగరగలడా అంటే అలా ఎలా ఎగురుతాడు? చాలామంది చెప్పారు, దేవుడు మనిషిని సృష్టించింది నడవడానికి, చేపను సృష్టించింది ఈదడానికి, పక్షిని సృష్టించింది ఎగరడానికి. మనిషి ఎగరలేడు. సో ఆ విజువలైజేషన్ అనేది కొత్త విషయం కాదు. అసలు ఇవాళ మనం మాట్లాడుకుంటుంటే చాలామందికి అనుమానం కలుగుతుంది, కానీ ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా విజువలైజేషన్ నిజం అవడం జరుగుతూ ఉంటుంది. ట్రూ అండి. దాన్ని వాళ్ళు గుర్తించకుండా ఉంటారు. ఈ విజువలైజేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొత్త విషయాలు చెప్పాలి. ఎందుకు, ఎలా, ఏమిటి అని. ఒక దాన్ని చూడాలనుకుంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఆర్ బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అని. అంటే మీరు చూస్తేనే నమ్ముతారు. దృష్టి ఉన్నవాడు ఏది చూస్తే అది నమ్ముతాడు, చూసినప్పుడు నమ్ముతాడు. మనోదృష్టి ఉన్నవాడు నమ్మిన తర్వాత చూస్తాడు. ఈ నమ్మకం అనేది విజువలైజేషన్లో చాలా ఇంపార్టెంట్. అవును. ఒకసారి ఊళ్ళో వర్షాలు పడక ఊరు ఎండిపోతుంటే ఊళ్ళో ప్రజలందరూ అనుకున్నారు, మనం ఊరి బయటకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిద్దాం, వర్షం పడుతుంది. ఎప్పుడు ఈరోజు సాయంత్రం 4 అందరూ ఏకమయ్యారు. ప్రార్థన చేయడానికి గ్రౌండ్కి వెళ్ళారు. అందరూ అక్కడ గుమిగూడారు. ఒక అబ్బాయి మాత్రం గొడుగు తీసుకొచ్చాడు. నమ్మకం చూడండి. ఈ ప్రార్థన తర్వాత డెఫినెట్గా వర్షం పడుతుందని నమ్మకం. అవును, అలాంటి ఫెయిత్ ఉండాలి. ఈ విజువలైజేషన్ ముందే చూశాడు. సో అట్లా ముందు చూడగలిగిన వాళ్ళే చాలామంది, శాస్త్రవేత్తలంతా ముందు చూడగలిగిన వాళ్ళే. ఫోన్ అంటూ ఇలా మాట్లాడాలని మనకు తెలియదు గ్రహం బెల్ కనిపెట్టేంత వరకు. కానీ అతను ఊహించింది బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు రూపం మారిందే తప్ప కాన్సెప్ట్ అదే. ఏ ఇన్వెన్షన్ అయినా సరే అది విజువలైజ్ చేసిందేగా. అవును. అయితే సాధారణమైన మనిషికి ఆలోచనలు ఉన్నాయి సార్, అది ఆటోమేటిక్ ఆలోచనలని మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్ కంట్రోల్లోకి తెస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మనకు తెలియకుండా ఆలోచనలు ఎగిరిపోతూ ఉంటే ఎక్కడికో పోతుంటాయి. అందుకే మనకి చాలామంది అడుగుతుంటారు కదా, సార్ నేను ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోతున్నాను, థాట్స్ని కంట్రోల్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం ఎలాగో మన వర్క్షాప్లో దీని గురించి మాట్లాడతాం అనుకోండి. అయితే ఈ డిఫాల్ట్గా వెళ్ళే ఆలోచనలను మాన్యువల్ కంట్రోల్లోకి తీసుకొచ్చి మనకు కావాలనుకున్న ఆలోచన ఎలా చేయాలో ఇది తెలుసుకుంటే విజువలైజేషన్ చేయటం చాలా ఈజీ. ఎలా సార్? హౌ? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ చెప్పే ముందు నాది ఒక్క నిమిషం. ఇప్పుడు నీకు ఇక్కడ 2 గీతలు కనిపిస్తున్నాయి కదా, లైన్ ఏ, లైన్ బి. అవును. ఏది పెద్దది? లైన్ బి పెద్దది. వెరీ గుడ్. లైన్ బి పెద్దది కదా. ఇంకొకసారి చూపించండి సార్, ఆడియన్స్ కూడా తెలియదు కాబట్టి. లైన్ బి పెద్దగా ఉంది. నేను ఒక క్వశ్చన్ వేస్తాను సరదాగా. ఓకే. ఒక బ్యాటు బాలు కొన్నాం, రెండూ కలిసి 120 రూపాయలు. బ్యాటు బాలుతో కలిపి బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ. బాలు కన్నా 100 రూపాయలు ఎక్కువ. అవును. ఇప్పుడు బ్యాట్ కాస్ట్ ఎంత? సేమ్ అదే కదా సార్, 100 రూపాయలు. బాల్ కాస్ట్ ఎంత? బ్యాట్ చెప్పాను, టోటల్ కాస్ట్ 120. ఇప్పుడు అందులో మీరు 120కి బ్యాటు బాలు కొన్నాము. ఓకే. బ్యాటు బాల్ కాస్ట్ కంటే 100 రూపాయలు ఎక్కువ. ఓకే. బాల్ ఎంత? 20. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిది మనం లైన్స్ చూసాం, రెండోది నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఈ లైన్స్ ఏది పెద్దది? లైన్ బి. మీరు చెక్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ, ఐఎమ్ షోయింగ్ యూ, 2 ఈక్వలే. ఈ 2 ఈక్వలే. ఈ లైన్లు ఏవి పెద్దవి కాదు. మీకు పైన ఉన్నాయి చూసారా స్ట్రింగ్స్, ఆ యారోస్, అవి మాత్రం డైరెక్షన్ మారాయి.
ఓపెన్ అయ్యేలా, ఓపెన్ అయ్యాయి, వీ షేప్లో ఓపెన్ అయ్యాయి. ఈ రెండు ఇలా ఉంటే అదే తేడా తప్ప లైన్ మాత్రం ఈక్వలే. అవునండి. దీన్ని దృష్టి భ్రమ అంటారు. ఓకే. కంటికి కనిపించిన దాన్ని కూడా సరిగ్గా చూడలేకపోవడం దృష్టి భ్రమ అంటారు. ఇది మనకు జీవితంలో చాలా సంఘటనలో జరుగుతుంటాయి. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, 120 రూపాయలకు మనం బ్యాటు బాల్ వచ్చింది, బ్యాటు బాలు కంటే 100 రూపాయలు ఎక్కువ, బాల్ ఎంత 20 రూపీస్ అని చెప్పి 20. మరి 20 కంటే 100 రూపాయలు ఎక్కువ అంటే బ్యాటు 120 అవ్వాలి. అప్పుడు బాల్ కాస్ట్ 20 అన్నారుగా, మొత్తం 140 అయిందే. బాల్ కంటే 100 ఎక్కువ అంటే బాల్ 10 రూపాయలే. ఆ 10 రూపాయలు ప్లస్ 100 ఎక్కువ 110 బ్యాటు. ఓకే. 110 రూపాయలు బ్యాటు, 10 రూపాయలు బాలు, ఇప్పుడు 100 మొత్తం 120 అయింది. మీరు మళ్ళీ వింటే నేను అడిగిన లెక్క ఆలోచించుకుంటే అర్థమవుతుంది. దీన్ని జ్ఞానభ్రమ అంటారు. ఓకే. దిస్ ఈజ్ అ కాగ్నిటివ్ ఇల్యూజన్ అంటారు. మనిషికి మన కంటి ఎదురుగా కనిపిస్తున్నా సరే ఎవరైనా ఇట్లాగే ఆన్సరే చెప్తాం, కానీ ఆలోచించినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లాంటి ఆప్టికల్ ఇల్యూజన్, కాగ్నిటివ్ ఇల్యూజన్స్, ఈ రెండు భ్రమల వల్ల మన కంటికి కనిపించిన వాస్తవాల్ని కూడా మనం గుర్తించలేము. ఇక కంటికి కనిపించని, విజువలైజ్ చేసుకోవాల్సిన భవిష్యత్తును చూడగలగడం అంటే అందరికీ సాధ్యం కాదు, అది తెలిసిన వాళ్ళకి తప్ప. అందుకే చాలామందికి అనుమానం వస్తుంది. చాలామంది ఇది ఎలా సాధ్యం అన్న అనుమానం వస్తుంది. ఇట్లాంటి భ్రమలు ప్రతిరోజు మనల్ని వాస్తవంగా మన బ్రెయిన్కున్న కెపాసిటీని మర్చిపోయేటట్టు చేస్తాయి. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇందులో ఒక రహస్యం ఉంది. చాలామందికి ఎలా సాధ్యం అని రావడానికి ఒక కారణం ఉంది నాగరాజు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. షూర్ సార్. చాలామంది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇంత సంపద కావాలి, నేను ఇలా పాస్ అవ్వాలి, నాకు ప్రమోషన్ రావాలి, ముఖ్యంగా నా ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం చాలా విలువైంది. విజువలైజేషన్ ద్వారా ఎన్నో బాగు చేయొచ్చు. అయితే ఇలా ఆలోచిస్తున్నప్పుడు బ్రెయిన్ చెప్తుంది, అవును నీ కెపాసిటీ, నీకు సైన్సే సరిగా అర్థం అవ్వలేదు, 95 మార్క్స్ ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. నీ బ్రెయినే నీకు సమాధానం చెప్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే డిస్టార్షన్ అవుతూ ఉంటారు. పక్కదోవ పట్టించడానికి కాన్షియస్ మైండ్ లాజిక్ను గుర్తు చేస్తుంది. ఏ లాజిక్ ద్వారా నీకు సాధ్యమవుతుంది నువ్వు ఊహించింది అని. ట్రూ. ఈ లాజిక్ నిన్ను ప్రశ్నించిన నాలు నీ ఊహ కూడా అలో చేయదు నేను ఊహించడానికి. ఏమో తెలీదు, మనం 3 నెలల్లో అమెరికా ప్రయాణం చేయొచ్చాము. ఇది ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే మన ఆలోచన, మన నిర్ణయం దేని మీద ఆధారపడుతుంది? నేను అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ అన్న చేసే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాగరాజు నడవగలవా? నడవగలుగుతాను. ఎగరగలవా? ఎగరలేను. సో ఇమ్మీడియట్గా ఆన్సర్ ఎగరలేను అని ఎందుకు వచ్చిందంటే హిస్టరీలో చూస్తే ఇంతవరకు మనకు ఎగిరిన దాఖలాలు లేవు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎగరలేను అంటే ఏంటి? నా భవిష్యత్తు నిర్ణయము గత రికార్డును బట్టి ఉంది. అవును. నా పాస్ట్ రికార్డును బట్టి నా ఫ్యూచర్ను నేను డిసైడ్ చేస్తున్నాను. అవును. కానీ ఏ సంఘటన జరిగినా గతాన్ని బ్రేక్ చేసే కొత్తగా జరగవచ్చు, జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ మన హ్యూమన్ బ్రెయిన్, కాన్షియస్ మైండ్ విల్ నాట్ అగ్రీ. అందుకే ఇంకొక రహస్యం ఉంది. కాన్షియస్ మైండ్ డల్గా ఉన్నప్పుడు, సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏం కావాలో, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏ స్థాయికి, ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని తలుచుకుంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో, సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో ఆ ఆలోచనలను రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్లకుండా కాన్షియస్ మైండ్ అడ్డుపడుతూ నీ లాజిక్ గుర్తు చేస్తుంటుంది. గతంలో ఏం జరిగింది, ఇది ఎలా సాధ్యం, ఎప్పుడవుతుంది చెప్పు, అసలు నీ దగ్గర 50 రూపాయల డబ్బులు ఉన్నాయి, నువ్వేమో 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ పాస్ట్ హిస్టరీని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ గ్రామర్ తెలియదు, మీ క్యాస్ట్ తెలియదు, మీ పాస్ట్ తెలియదు, మీకున్న వచ్చిన మార్కులు తెలియదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు. సబ్కాన్షియస్ మైండ్ నువ్వేం చెప్పావు, నీకేం కావాలనుకున్నావు, ఆ జీవితాన్ని నేను చూపిస్తాను. నా జాబ్ అదే. అందుకే చాలామంది కష్టాలను తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే.
సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు పాపం ఈయనకి ఇదే కావాలేమో అని. నాకు కష్టాలు, అందుకే చాలామందికి కష్టాలు కొంతమంది అడుగుతుంటారు, అదేంటి సార్ నాకు కష్టాలు వద్దనే అన్నాను, నేను ఫెయిల్ కాకూడదని అనుకుంటున్నాను, అయినా నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు కష్టాలు వస్తున్నాయని. బ్రెయిన్కి మీరు ఇచ్చే సిగ్నల్ ఏంటో తెలుసా? నాకు కష్టాలు వద్దు, నేను ఫెయిల్ అవ్వద్దు అంటే అది వినేది ఫెయిలు, కష్టాలు, నష్టాలు ఇవే వింటుంది. సో ఇవి కావాలేమో అని అవే ఇస్తుంది. మీరేం మాట్లాడతారో అవి కావాలేమో అని ఇస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఇలా ఉంటానని మీరు ఎంతగా చెబితే సబ్కాన్షియస్ మైండ్ అంతగా రిసీవ్ చేసుకుంటుంది. ఎస్, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. క్లయింట్ బేస్ని పెంచారు, టైం అడ్జస్ట్ అవ్వడం ఛాలెంజింగ్గా ఉంది. వెరీ హ్యాపీ టు హియర్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? July 3rd క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి, విషయాలు తెలుసుకోవాలన్నా అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో July 3rd నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు July 3rd విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.